ఎంతగానో దౌర్జన్యం చేస్తాం. వీడికెళ్ళి 2 ఏళ్ళ సైతం ప్రజలంతా ఎండిపోతున్నారు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బాధలతో. వీళ్ళ దౌర్జన్యం ఎందుకు? వజ్రేష్ యాదవ్ ప్రెసిడెంట్ అయ్యండా జిల్లాకు, ఎట్లుండాలి పెద్ద. ఈడ దర్వాకు మా గేట్ కూడా కూర్చుంటూ మేము ఏమైనా చేసినాం ఆయనను, మేము దర్వాజలకి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళని అడుగుతాం. ఎస్సీని కొట్టిండు. ఇప్పుడు ఆ సెంట్రల్ కమిషన్కు ఎస్సీ కమిషన్ కూడా పెట్టినాం వీడియోలు స్ట్రిప్పింగ్లో. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా పెడుతున్నాం, అన్ని ప్రింట్ అవుతున్నాయి ఆ ఫోటోలు. ఇప్పుడు అందరికి సిపి తానికి కూడా పోతాం. ఏంది ఇది ఇంత అరాచకం? మేము ఎట్లా ప్రచారం చేయాలి? ఎట్లా మాకు సేఫ్టీ లేదు. మాకు గత 3 రోజులుగా వజ్రేష్ యాదవ్ నోరు జారుతా ఉన్నాడు మీ పార్టీ పైన. దాన్ని మీరేమంటారు? ఇక జారుతున్నాడు కాదు, మాకు కూడా భయమైంది. నేను కూడా మీటింగ్లలో చెప్పిన, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, 100 కార్లలో వస్తున్నారు, యాడ కొడితేటట్టున్నారని నాకు భయం అవుతుందని కూడా చెప్పిన నేను 2-3 స్పీచ్లలో కూడా నిన్న మొన్న. వాళ్ళ వాతావరణం చూస్తే యాడ తప్పు తీస్తాం, యాడ కొడతాం, ఎట్లా కొట్లాడే తీస్తాం, మల్లారెడ్డి మీద దాడి చేయాలి, అది వాళ్ళ ప్లాన్. అవును, ఇప్పుడు కూర్చున్నారు కదా మల్లారెడ్డిని ఉండవు, ఉద్యమం ఎందుకు ఉండవు? నేను బయటకు వచ్చినా, వాళ్ళని ఏమన్నా మాట్లాడినా, ఇంకా సుధీర్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి ఎట్లా మళ్ళీ కోడిగుడ్లతో కొట్టిరా ఏసీపీ మూట. అప్పుడు మీడియా కూడా వచ్చారు. మీడియా నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఇది ఎట్లా ప్రజా సామ్రాజ్యము? ఎట్లా ఇది ఇంత అరాచకమా? ఇప్పుడు మల్లారెడ్డి సంగతి మీకు ఎరక. ఇవ్వతాడు కొట్లాడతాడా? దండం పెట్టి పక్కకి వెళ్ళిపోతా. నాకు కొట్లాడనే రాదు. నేను ఒక్కటే కారులో నేను ఒక్కనే తిరుగుతాను. నేను మా గన్మెన్లను పెట్టుకొని 17 సంవత్సరాల చూద్దాం. అట్లా వాళ్ళ అరాచకమయ్యా. 75 ఏళ్ల వయసున్న ఎమ్మెల్యే మీద ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం, రాస్తున్నాం, అన్ని ఫోటోలు కలర్ జిరాక్స్లు వస్తున్నాయి. ఒక 2 నిమిషాలు ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్ పోతాం, మేమే దండం పెడతాం, ఆ వజ్రేష్ రాసిన వాడేది చేయమని చెప్తాం, అంతే మా కంప్లైంట్. ఈ కారు పోలీసే కదా చేయాలి, మన చేతిలో ఏముంది చెప్పు? ఏదైనా పోలీసే కదా. మేము చట్టం ప్రకారం పోతాం, రూల్స్ ప్రకారం పోతాం. మేము ఇచ్చే కంప్లైంట్ అందరికి ఇస్తాం. ఇక మా పని చట్టం, తన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇక వాళ్ళు ఇష్టం.